ఇప్పుడు సమ్మర్ స్టార్ట్ అయింది. సో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? సో ఎన్నో జంతువులు అడ్జస్ట్ అయినాయి కదా, కుక్కలు అవి జంతువులు, జింకలు, పల్లులు అన్ని మన మీద అడ్జస్ట్ కాలేమో. సో అంటే ఎలాంటి ఫుడ్ తీసుకోవాలి సార్? ఎలాంటి జాగ్రత్త? నార్మల్ కంటే నీళ్లు ఎక్కువ తాగాల్సి వస్తుంది. మీరు కాన్షియస్గా ఉంటే మీకు దప్పు అవుతా ఉంది అనే ఫీలింగ్ వచ్చినప్పుడు తాగుతూ ఉంటే చాలు. మీరు సమ్మర్ వచ్చింది కానీ భయపడిపోయి అదే పనిగా 10 లీటర్లు తాగే పని ఏమి లేదు. సో జనరల్గా ఇప్పుడు సమ్మర్లో దాదాపుగా మనం ఎలాంటి బట్టలు వేసుకుంటే బాగుంటుంది? సమ్మర్కి ఎంత లూజ్గా ఉండే షర్ట్లు కాటన్ వేసుకుంటే అంత కంఫర్టబుల్గా ఉంటుంది. అందరికీ నమస్తే, నేను మీ యాంకర్ లావణ్య. వెల్కమ్ టు సోషల్ పోస్ట్. ప్రస్తుతం వనం ప్రసాద్ గారితో ఉన్నాం. ఒకసారి వారి మాటల్లోనే అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే, ఎలా ఉన్నారు సార్? బాగున్నాను. సో ఇప్పుడు సమ్మర్ స్టార్ట్ అయింది. సో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? యాక్చువల్గా సమ్మరు అంటే సపరేట్ జాగ్రత్తలు, నీళ్ళు ఒకటే ఇంపార్టెంట్. ఇట్లా ప్రతి ఇయర్ మనం పుట్టినప్పటి నుంచి మీ ఏజ్ని బట్టి ఎన్నో సమ్మర్లు, ఎన్నో వింటర్లు ఫేస్ చేసి ఉంటుంది, ఎన్నో రైనీ సీజన్లు ఫేస్ చేసి. స్పెషల్గా సమ్మరు వస్తుంది అని భయపడే పనిలే. బాడీకి సమ్మర్ వచ్చిన మొదట్లో, ఇప్పుడు స్టార్టింగ్ కాబట్టి కొంచెం కష్టపడుతుంది అడ్జస్ట్ అయ్యేదానికి. ఇప్పుడు 38 డిగ్రీలు అబ్బో భలే వేడి ఉందే అని అనుకుంటాం. తర్వాత 42కి పోయినా బాధ అనిపించదు, బికాస్ బాడీ గాట్ అడ్జస్టెడ్ టు ద టెంపరేచర్. సో ఇనిషియల్గా మీరు భయపడిపోయి 38 వచ్చినప్పటికే ఏసీలు ఎక్కువ పెంచేసి అసలు బయటికి పోకుండా అమ్మ అని భయపడిపోయి డిస్కషన్ అంతా అయ్యో పెద్ద సమ్మరు, ఎక్కువ సమ్మరు అని భయపడతా ఇదే డిస్కషన్ చేసినప్పుడు మీకు మెంటల్గా, ఫిజికల్గా బాడీ చాలా అడ్జస్ట్ అయ్యేది తగ్గిపోతుంది. లాస్ట్ ఇయర్ ఇంత లేదు కదా ఎండా అనుకుంటా ఉంటారు. లాస్ట్ ఇయర్ కూడా అంతే ఉన్నింది. ఓకే 10 ఏళ్లలో కొంచెం పెరిగింది, 1 సంవత్సరానికి ఏం పెద్ద పెరగల. ఈ 30 ఏళ్లలో 4-5 డిగ్రీలు పెరిగింది డెఫినెట్గా. సో దానికి కూడా మీ బాడీ అడ్జస్ట్ అవుతూ ఉంది. సో ఎన్నో జంతువులు అడ్జస్ట్ అయినాయి కదా, కుక్కలు అవి జంతువులు, జింకలు, పల్లులు అన్ని మన మీద అడ్జస్ట్ కాలేమో. బికాస్ మనం ఏసీల్లో ఉన్నాము. మనం చలిస్తే వేడిగా, వేడి వస్తే చల్లగా, వాళ్ళకి ప్రొటెక్షను, బట్టలు, గుడ్డలు, స్వెటర్లు, గ్లౌజులు, తలక భాగాలు ఇన్ని వేసుకుంటున్నాం కాబట్టి మనకు నేచర్కు తట్టుకునే శక్తి తగ్గిపోతాం. అందుకని ప్రతి ఇయర్ ప్రాబ్లం అవుతాం. సో అంటే ఎలాంటి ఫుడ్ తీసుకోవాలి సార్? ఎలాంటి జాగ్రత్త? ముఖ్యంగా జావలు పెట్టుకొని ఎక్కువ జావలు తాగాల. బయట పోయినప్పుడు కూడా మీరు ఇంట్లో నుంచి నిమ్మకాయ, తేనె పెట్టుకునేసి మీరు ఎనర్జీ కోసం అప్పుడప్పుడు తాగొచ్చు. నార్మల్ కంటే నీళ్లు ఎక్కువ తాగాల్సి వస్తుంది. నార్మల్గా మీరు 2 లీటర్లు తాగుతా అంటే 1 లీటర్ ఎక్కువ తాగితే సరిపోతుంది. మీరు కాన్షియస్గా ఉంటే మీకు దప్పు అవుతా ఉంది అనే ఫీలింగ్ వచ్చినప్పుడు తాగుతూ ఉంటే చాలు. మీరు సమ్మర్ వచ్చింది కానీ భయపడిపోయి అదే పనిగా 10 లీటర్లు తాగే పని ఏమి లేదు. సో మీరు ఫిజికల్గా ఎంత యాక్టివిటీ చేస్తారో, ఎంత నడుస్తారో, ఎంత ఫిజికల్గా పని చేస్తారో దాన్ని బట్టి నీళ్ళు అడుగుతుంది బాడీ. ముఖ్యంగా భోజనం మధ్యలో నీళ్ళు తాగాలి. బ్రేక్ఫాస్ట్కి, లంచ్కి మధ్యలో, లంచ్కి, డిన్నర్కి మధ్యలో 1 గంట గ్యాప్లో నీళ్ళు తాగుతూ ఉంటే సరిపోతుంది. రాగి జావా ఎక్సలెంట్ ఫుడ్ ఫర్ ది రైనీ సీజన్, ఫర్ ది సమ్మర్. మొదనే లేస్తాను రాగి జావ తాగడము. రాగి జావను బాటిల్లో తీసుకెళ్ళి వెళ్ళిపోయి మీకు బ్రేక్ఫాస్ట్ తర్వాత భోజనం మధ్యలో దప్పనిపించినప్పుడు నీళ్లు తాగి ఇది 1 గ్లాస్ తాగినారనుకోండి, మీకు సఫిషియెంట్ న్యూట్రిషన్ వస్తుంది. రెండోది, ఈ సమ్మర్కు వచ్చే డీహైడ్రేషన్ అనేది ఆపుతుంది. రాగుల్లో ఉండే ఫైబరు మాయిశ్చర్ని పట్టుకొని మీకు తొందరగా డీహైడ్రేషన్ కాకుండా ఆపుతుంది. ఓకే, మీరు ఫ్రూట్స్ తిన్నా మంచిదే. ఎక్కువ సార్లు కాకుండా మీరు తినే 3 సార్లే ఎక్కువ మధ్యలో ఫ్రూట్స్. ఆ ఫ్రూట్స్ తిన్నప్పుడే రాగి జావ 1 గ్లాస్. సో నేను నాకు తెలుసు రాగులు చాలా అద్భుతమైన ఫుడ్. సో రాగి జావని మీరు 2 స్టీల్ బాటిల్ తీసుకెళ్ళిపోయి నీళ్ల బదులు రాగి జావ తాగినా ఓకే. మీరు డిఫరెన్స్ చూడండి. మీకు దప్పి కాకుండా, ఎనర్జెటిక్గా, ఫ్రెష్గా, ఆకలి లేకుండా, ఫుడ్ మీద మనసు పోకుండా ఉంటే అదే కదా కావాలా. సో పొద్దున్నే మిల్లెట్స్ తినేసి వెళ్ళిపోండి. కొర్రలు, సామలు, ఆరికలు వీటన్నిటిలో ఫైబర్, పీచు పదార్థం ఎక్కువ ఉంటుంది. సో వాటిని నీళ్ళలో నానబెట్టినప్పుడు 4-5 గంటలు నానబెట్టినప్పుడు బాగా తేమను పీల్చుకుంటాయి. సో వాటితో మనం ఫుడ్ చేసుకున్నామనుకోండి, పొంగలు, దోశ, ఇడ్లీనో. సో ఆ ఫైబర్స్ అన్నీ, పీచు పదార్థాలు తేమను లాగి పట్టుకుంటాయి. కాబట్టి మిల్లెట్స్తో మీరు బ్రేక్ఫాస్ట్ కానీ, భోజనం కానీ చేస్తే పొద్దున్నే మీకు దప్పు ఉండదు, దప్పి రాదు, డీహైడ్రేషన్ కాకుండా అదే కాపాడుతుంది. సో ఎట్లా స్టీల్ బాటిల్ నీళ్ళు పెట్టుకుంటారు, దప్పైనప్పుడు తాగొచ్చు. ఇది ఒక్క జాగ్రత్త తీసుకోవాలా. ఓకే, ఓల్డ్ ఏజ్ పీపుల్కి బయట పోయినప్పుడు
నీళ్ళ బాటిల్ కంపల్సరీ ఉండాలా. ఆ తెల్ల గుడ్డని తల మీద వేసుకుంటే కూడా మీకు డిహైడ్రేషన్ కాకుండా ఉంటుంది. సాయంత్రం ఎక్కువ గాలితో కూడా డిహైడ్రేషన్ అవుతుంది. మనం ఎక్కువ ఫ్యాన్ కింద కూర్చుంటే కూడా ఆ ఫ్యాన్ గాలి కూడా మన శరీరంలో తేమను తీయేస్తుంది. సో ఫ్యాన్ కింద పడుకున్న వాళ్ళు పక్కనే బాటిల్ పెట్టుకొని, ప్లాస్టిక్ కాకుండా స్టీల్ బాటిల్ కానీ గ్లాస్ బాటిల్ కానీ పెట్టుకొని నీళ్ళు తాగుతూ ఉంటే మంచిది. అంతే మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు. ముఖ్యంగా సీజనల్ ఫ్రూట్స్. ఇప్పుడు సమ్మర్కి మామిడి పళ్ళు వస్తాయంటే ఏమి, మామిడి పళ్ళు తినరా అని అర్థం. అంటే మామిడి పండ్లు దాదాపుగా వేడి అంటారు కదా సార్? చాలా పొరపాటు అది. ఈ సీజన్లో వచ్చినాయంటే నేచర్ ఇచ్చిన గిఫ్ట్ అది. సో అప్పుడు అన్నీ మనం ఎప్పటి నుంచినో ఈ సీజన్లో ఈ మామిడి పళ్ళు తినేది బాగా అలవాటు కదా. అవును. సో మనం అది వేడి అంటే ఇప్పుడు నీళ్లు తాకపోతే వేడి, యూరిన్ ఎల్లోగా రావడము, కిడ్నీలో స్టోన్ రావడము, ఇవన్నీ వస్తాయి. నీళ్లు బాగా తాగి హెల్తీగా ఉండే వాళ్ళకి మామిడి పళ్ళు హ్యాపీగా తినవచ్చు. వేడి అనేది ఐ డోంట్ బిలీవ్ ఇన్ ఆల్ దట్. సో ఏ సీజన్లో వచ్చిన సీతాఫలం కాయలు, పనసకాయలు, వీటి మందులు కొట్టం. సో ఏ సీజన్లో వచ్చిన ఫ్రూట్స్ ఒక రోజంతా ఫుడ్ తినకుండా ఫ్రూట్ డైట్ చేస్తే మీ బాడీ డీటాక్సిఫై అవుతుంది. లోపల టాక్సిన్ని ఎక్కడికో మీ నేచర్కి వరకల్లా మీ ఇంట్లోనే మీరు డీటాక్సిఫై చేసుకోవచ్చు. ఇంత బుట్టకు మామిడి పళ్ళు తెచ్చుకొని ఫుల్గా తినాలి. సో ఇది నేచర్ ఇచ్చిన గిఫ్ట్ సీజనల్ ఫ్రూట్స్ అనేది. అరటిపండు, యాపిల్స్ తినండి కావాలంటే, కానీ సీజనల్ ఫ్రూట్స్ చాలా ఇంపార్టెంట్. సో జనరల్గా ఇప్పుడు సమ్మర్లో దాదాపు మనం ఎలాంటి బట్టలు వేసుకుంటే బాగుంటుంది? యాక్చువల్గా మనం వింటర్లో అయితే కొంచెం థిక్ మెటీరియల్ వేసుకుంటాము, కొంచెం చలికి ప్రొటెక్షన్ అని స్వెటర్లు అవన్నీ వేసుకుంటాము. సమ్మర్కి ఎంత లూజ్గా ఉండే షర్ట్లు కాటన్ వేసుకుంటే అంత కంఫర్టబుల్గా ఉంటారు. మీరు చూడండి, గాలి కూడా ఫ్లో అవుతూ ఉండాలి బాడీ మీదకి. సో లోపల ఉండే చెమటని డ్రై చేస్తూ ఉండాలా. లోపల నుంచి మీకు ఆ గాలి పోయి స్కిన్కి పని తగ్గించి గాలి కూడా కూల్ చేస్తుంది టెంపరేచర్ని. అప్పుడు మీకు బాడీకి స్కిన్కి రెస్ట్ దొరుకుతుంది. మీరు థిక్ క్లాత్స్, ఈ జీన్స్ ప్యాంట్లు, ఈ లోపల ఇన్నర్స్ ఎక్కువ బట్టలు వేసుకుంటే బాడీ ఆల్రెడీ బయట టెంపరేచర్ ఎక్కువ ఉంది. నీ బాడీ నుంచి వచ్చిన టెంపరేచర్ను బయట నుండి అట్మాస్ఫియర్ తీసుకోలేదు. అప్పుడు ఇంకా ఎక్కువ శ్రమ, ఇంకా ఎక్కువ దప్పు అవుతుంది. సో ఎక్కువ నీళ్ళు తాగాలి. నీళ్ళు తాగే టైం లేదు మనకి, ఎవరు లీటర్ నీళ్ళు తాగడం లేదు. కాబట్టి లూజ్గా ఉండే క్లాతింగ్, మంచిగా కాటన్ 100% కాటను బట్టలు వేసుకుంటే చాలా కంఫర్టబుల్గా ఉంటుంది. నైట్ టైం మీకు ఏసీ లేని వాళ్ళందరికీ మంచి పల్సటి బెడ్షీట్ కానీ టవల్ కానీ నీళ్ళల్లో అద్దేసి మీద వేసుకుంటే ఫ్యాన్ గాలికి అది చల్లగా ఉంటుంది. సో బాగా నిద్రపోతారు. ఒక గంట సేపు అది అయ్యేవరకు నిద్రపోతారు. ఎప్పుడు నిద్రపోతారో అప్పుడు హ్యాపీగా నిద్రపోతారు కాబట్టి కంఫర్టబుల్గా ఉంటారు. అది ఆరిపోయినప్పుడు మళ్ళీ మెలకు వస్తే ఇంకోసారి నీళ్ళలో వద్ద మళ్ళీ పైన వేసుకోండి. అందరికీ ఏసీలో ఉండవు, అవసరం కూడా లే. ఫ్యాన్ గాలికే తడిచిన బట్టలు వేసుకుంటే, తడిచిన టవల్ వేసుకుంటే కంఫర్టబుల్గా ఉంటుంది. ఇవి కొన్ని జాగ్రత్తలు. శరీరానికి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి సార్? అంటే ఎండకి వెళ్తూ ఉంటాం కదా మనం, దాదాపుగా అంతమందికి కొంచెం మందికి ర్యాషెస్ వస్తూ ఉంటాయి. యాక్చువల్గా ఓకే, చెమట వచ్చినప్పుడు మీరు ఇంటికి వచ్చి 5 సార్లు సోప్ వేసి స్నానం చేయనక్కర్లే. మీకు బయట పోయి ఇచ్చారు, బయట పొల్యూషను ఇవన్నీ డిపాజిట్ అయినాయి. సమ్మర్లో చెమట కూడా ఎక్కువ వచ్చింది. మీరు ఇంటికి వస్తానే జస్ట్ నార్మల్ వాటర్తో స్నానం చేసి ఒక మంచి పల్సటి టవల్తో బాగా స్కిన్ రుద్దుకొని ఆ స్కిన్లో ఉండే పోరస్ ఆ ఓపెనింగ్స్ని ఓపెన్ చేయాలి. ఇంకా బెస్ట్ ఏమంటే వారానికి ఒక రోజు మీ ఊర్లో చెరువులు ఉంటే పోయేసి ఆ ఒండ్రు మట్టిని మొత్తం స్కిన్కి అంతా తల గిల అంతా పూసుకునేసి ఒక గంట సేపు ఎండలో ఉండి బాగా అవి ఎండిపోయి ఆ పోర్స్ను చర్మం నుండి సూక్ష్మ రంధ్రాలను ఓపెన్ చేస్తాయి. అప్పుడు అద్భుతం జరుగుతుంది. ఎంత అంటే మీరు 2 రోజులు స్నానం చేయకపోయినా కానీ అంత బాగుంటుంది. సో ఇంటి నుంచి పొయ్యి వస్తానే చన్నీళ్లతో స్నానం చేసి బాగా టవల్తో రుద్దుకోవడము, స్కిన్ ర్యాష్ రాకుండా. ఇప్పుడు దానికి ఈ ప్రిక్లీ పౌడర్లు గీవడర్లు ఇవేమి వేయకూడదు. అట్ ది మోస్ట్ మీకు కావాలంటే కొబ్బరి నూనె 4 చుక్కలు వేసుకొని మొత్తం ఓపెనింగ్ యాడ్ ఉంటుంది వాటికన్నిటికీ, బాడీకి అంతా, చిన్నపిల్లలు కూడా అది బెస్ట్ కోల్డ్ క్రీమ్ ఏదంటే గానుగులు ఆడిచ్చిన కొబ్బరి నూనె. స్నానం చేసినాక కొంచెం వెట్గా బాడీ ఉండేటప్పుడు కొంచెం 10 చుక్కలు వేసుకొని మొత్తం పూసేసుకుంటే బెస్ట్ ప్రొటెక్షన్ ఫర్ ది స్కిన్.
ఇంకా మీరు పసుపు పూసుకోవడము ఈ అలవాట్లు ఉండే వాళ్ళందరూ అవి చేసుకోవచ్చు. స్నానం చేసేటప్పుడు సోపులు తక్కువ వాడి సున్నిపిండి కానీ శనగపిండితో కానీ స్నానం చేస్తే ఇంకా మంచిది, స్కిన్ హ్యాపీగా ఉంటుంది. సార్ జనరల్గా సమ్మర్లో అంటే మనము మార్నింగ్ టైంలోనే పనులు ఎక్కువ చేసుకోవడానికి ఇష్టపడతాము. సో మధ్యాహ్నం అయితే అసలు బయటకు వెళ్ళడానికి అస్సలు ముందుకు కూడా అడిగేయము. అంటే అప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఒకవేళ మధ్యాహ్నం టైంలో ఖచ్చితంగా వెళ్ళాలి అనుకుంటే? డెఫినెట్గా నీళ్ళ బాటిల్ ఒకటి ఉండాలా. తెల్ల బట్టలు వేసుకుంటే సన్లైట్ రిఫ్లెక్ట్ చేస్తుంది కాబట్టి కొంచెం కంఫర్టబుల్గా ఉంటుంది. మనం ముఖ్యంగా మనసులో ఏమనుకోవాలంటే మనకంటే ఈ ఎండలో కూడా పనిచేసే కార్మికులు, రాళ్ళు కొట్టేవాళ్ళు, వ్యవసాయ కూలీలు, వ్యవసాయదారులు అందరూ ఎండలోనే ఉన్నారు. వాళ్ళు పని చేస్తూ ఉంటారు ఫిజికల్గా. సో మనం సమ్మర్లో బయట పోతేనే ఏమైపోతుందో అనే భయం నుంచి ఫస్ట్ బయటపడండి. జాగ్రత్తలు తీసుకునేటప్పుడు తెల్లటి బట్టలు వేసుకోవడము. ముఖ్యంగా మనము ఏసీలకు అలవాటైనాం సిటీల్లో. సో ఏసీలకు అలవాటు 18 డిగ్రీలు ఉండే వాళ్ళకి 40 డిగ్రీలకి కష్టమే. అందుకని సమ్మర్లో సిటీలో ఉండేవాళ్ళు ఆ మధ్యాహ్నము 2 నుంచి 5 వరకు బయట పోకుండా ఉండడమే మంచిది. ఎక్కువ మంది వడదెబ్బ తగిలి ఈరోజు 7 మంది చనిపోయినారు, 10 మంది చనిపోయినారు అంటూ ఉంటారు. సో బయటికి పోయే ముందరనే మీరు ఇష్టం లేకపోయినా 1/2 లీటర్ నీళ్లు తాగేసి పోవాలి. ఇష్టం లేకపోయినా తాగబుద్ధి కాకపోయినా నీళ్లు తాగాల సమ్మర్లో. అదే వింటర్లో అయితే మీకు దప్పి కాకపోతే నీళ్లు తాగే అవసరం లేదు. సమ్మర్లో మాత్రం ఇష్టం లేకపోయినా ఎంత బిజీగా ఉన్నా నీళ్లు తాగేది మాత్రం మర్చిపోకుండా ఉంటే మనకు డెఫినెట్గా అది ప్రొటెక్షన్ ఇస్తుంది.